బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొద్దికాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలిచాడు. అతనితో ఆహా సంస్థ మొదలుపెట్టిన వెబ్ సిరీస్ సైతం మధ్యలోనే ఆగిపోయింది. గతంలో ఉన్న పేరు నిదానంగా ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో ఈటీవీ విన్ నుండి షణ్ముఖ్కు మంచి ఆఫర్ వచ్చింది. యునిక్ స్టోరీ లైన్తో ఈటీవీ విన్ ఒరిజినల్ కోసం శ్రీధర్ మారిసా ఓ సిరీస్ను మొదలుపెట్టారు. దీని ప్రారంభోత్సవానికి వివేక్ ఆత్రేయ, ప్రవీణ్ కాండ్రేగుల, బెక్కం వేణు, సుబ్బు, కె అవినాష్ వర్మ హాజరయ్యారు. పవన్ సుంకర దీనికి దర్శకత్వం వహిస్తుండగా షణ్ముఖ్ జస్వంత్ సరసన మలయాళీ హీరోయిన్ అనఘా అజిత్ నటిస్తోంది. ఆమెని ఆర్జే సేనన్ కీలక పాత్రలో పోషించబోతున్నారు. దర్శకుడు సి. సుందర్, హాస్య నటుడు వడివేలు మధ్య గతంలో చక్కని అనుబంధం ఉండేది. సుందర్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాల్లో వడివేలు నటించాడు. తాజాగా సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై 4 చిత్రం ఘన విజయం సాధించింది. ఈ ఏడాది తమిళంలో 100 కోట్ల గ్రాసును వసూలు చేసిన చిత్రంగా అది నిలిచింది. దీంతో సుందర్ తన తదుపరి చిత్రంపై డైలమాలో పడ్డారు. నిజానికి కలకల పుత్రి తీయాలని ఆయన అనుకుంటున్నారు. అదే సమయంలో డ్రీమ్ ప్రాజెక్ట్ సంఘమిత్ర మీద కూడా ఆయన మనసు పోతోంది. ఇవేమీ కాకుండా అరణ్మనై 5 తీస్తే బాగుంటుందని మరికొందరు సలహా ఇస్తున్నారు. అదే జరిగితే తాను, వడివేలు ప్రధాన పాత్రధారులుగా సుందర్ ఓ కథను తయారు చేస్తారట. దీనికి సంబంధించి వడివేలుతో ప్రాథమిక చర్చలు జరిపారన్నది సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళితే వీరిద్దరి కాంబోలో 14 సంవత్సరాల తరువాత సినిమా వచ్చినట్టవుతుంది. తమిళ నటి అమ్ము అభిరామి తెలుగువారందరికీ సుపరిచితురాలే. జగపతి బాబు చిత్రం FCUKలో నటించింది. అయితే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆమె నటించిన కొన్ని తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ డెవిల్లోనూ అమ్ము అభిరామి నటించింది. అయితే 23 సంవత్సరాల అమ్ము ఇప్పుడు ప్రేమలో పడింది. దర్శకుడు పార్థివ్ మణి అమ్ము అభిరామికి టీవీ షో ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. తాజాగా పార్థివ్ మణి బర్త్డే రోజున అమ్ము ఓ పోస్టు పెడుతూ తన జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ పుట్టినరోజు విషెస్ తెలిపింది. మరి వీరిద్దరూ కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తారో చూడాలి.